భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దుర్గమ్మ యొక్క ఆశీస్సులు అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి సందేశం, ఈరోజు దుర్గమ్మ మనకు అందించేటువంటి సందేశం ఏంటి అంటే, బిడ్డ, ఈరోజు ఈ దుర్గమ్మ శూలం మీద ఒట్టేసి మరీ చెప్తున్నానమ్మా. దుర్గమ్మ నీతో ఏదో చెప్పాలని వస్తుంది. నీకు మీ ఇంటి కులదేవత వచ్చి ఏదో అందిస్తుంది బిడ్డ. నీతో ఏదో చెప్పాలి అంటుంది. ఈరోజు చాలా కోపంగా ఉంది. ఉగ్రరూపం కూడా దాల్చిందమ్మా. ఎందుకంటే నువ్వు కొన్ని తప్పులు చేశావట, కొన్ని పొరపాట్లు చేస్తున్నావట, అమ్మని మర్చిపోయావట, అమ్మని గుర్తించట్లేదట. అలాగే నీ కులంలో, నీ కుటుంబంలో కొన్ని పాప కర్మలు కూడా జరిగాయట. మీ ఇంటి కులదేవత మీద ఒట్టేసి మరీ చెప్తున్నాదమ్మా. ఈరోజు ఈ సందేశాన్ని నువ్వు తప్పక వినాలి, లేకపోతే కష్టాలు తప్పవు అంటుంది. నీ చుట్టూ ఒక నల్లని నీడ తిరుగుతోంది. ఆ నీడను వెంటనే తరిమి కొట్టమంటుంది, లేకపోతే అష్ట కష్టాలు తప్పవట. నిర్లక్ష్యం చేయకూడదు అంటుంది తల్లి. నీ జీవితంలో ఒక ప్రమాదం ఉంది అంటుంది. ఖచ్చితంగా నీ కులదేవత ఆశీర్వాదం నీకు కావాలమ్మా. నువ్వు అందుకోవాలి. ఇప్పటికైనా మేల్కొల్కో. మరి నీ కులదేవత ఏం చెప్పాలని వస్తుందో ఒక్కసారి వినిబిడ్డా. ఈరోజు సాక్షాత్తు అమ్మ నా ద్వారా నాకు ఈ సందేశాన్ని వినిపిస్తుంది. నువ్వు చేస్తున్నటువంటి తప్పేంటి, నువ్వు చేస్తున్న పొరపాటేంటి, కులదేవత కులదైవం అంటే నీ ఇంట్లో నీ పెద్దవాళ్ళు ఎలా అయితే నీ కుటుంబాన్ని కాపాడుతూ రక్షిస్తూ సంరక్షిస్తూ ఉంటారో అలాగే నిన్ను కంటికి రెప్పలా కాపాడుతుంది. అలాగే నీ కులదేవత నీ కులాన్ని కాపాడుతుంది, నీ వంశాన్ని కాపాడుతుంది, నీ బిడ్డల తరతరాల్ని కాపాడుతుంది. ఇంటి పెద్దను మర్చిపోతే ఎంత పాపమో, కులదేవతను మర్చిపోతే కూడా అంతే పాపం. నీ ఇంటిని పలకరించకుండా, ప్రేమతో కబుర్లు చెప్పకుండా నిర్లక్ష్యం చేస్తావా? చేస్తే అంతటి దుఃఖానికి కారణమవుతుంది. నీ ఇంటి పెద్ద ఎంత బాధపడతారు. నేను ఇంత చూసినా నా బిడ్డ నన్ను ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్నారని బాధ కలుగుతుందా? కోపం వస్తుంది కదా. అలానే నీ కులదేవతని ఎప్పుడు నువ్వు మర్చిపోతావో అప్పుడు ఖచ్చితంగా నీ కులదేవతకు కూడా అంతే బాధ కలుగుతుంది, అంతే కోపం వస్తుంది. ఇంటి పెద్దకు కోపం వచ్చినప్పుడు ఒక్కొక్కసారి నువ్వు ఏం చేస్తున్నా కూడా సరే, నా మాట వినటం లేదు కదా, నన్ను మర్చిపోవట్లేదు, నన్ను తలవటం లేదు, నన్ను పలకరించడం లేదు, ఎందుకు పట్టించుకోవటం లేదు అని చెప్పి ఇన్ని బాధలకి కొన్ని కష్టాలనేటివి కొని తెచ్చుకుంటావు. నీ ఇంటి పెద్ద అయితే వదిలేస్తారో అలా అని కులదేవత కూడా వదిలేస్తుందమ్మా. బాధ నన్ను తలవట్లేదు అనే కదా. నీ తల్లిదండ్రులు ఎలాగో కులదేవత కూడా అలాగే. మళ్ళీ తర్వాత కొద్ది రోజులు నువ్వు బాధపడే బాధలు చూడలేక నీ ఇంటి పెద్దకి, మీ అమ్మకి, మీ నాన్నకి ఎలా అయితే నీ మీద మళ్ళీ కరుణ పుట్టుకొస్తుందో అలానే నీ కులదేవతకు కూడా కరుణ పుట్టుకొచ్చింది. నా బిడ్డలు బాధపడుతున్నారు అని చెప్పి బాధపడుతోంది. ఆ బాధల నుంచి బయట పడేయాలి అని తన చుట్టూ ఒక నల్లటి నీడ తిరుగుతోంది. ఆ నీడ నుంచి తనని కాపాడాలి అంటూ అమ్మ మనసు మళ్ళీ ఉండబట్టలేక నిన్ను కాపాడడానికి ప్రయత్నిస్తుంది. ఆ ప్రమాదపు అంచుల్లో నుంచి లాగడానికి ప్రయత్నిస్తుంది. మరి అమ్మ కోసం ఇంతలా ఆలోచిస్తున్నప్పుడు, నీ గురించి ఆలోచిస్తున్నప్పుడు నువ్వు 2 నిమిషాలు అమ్మ కోసం సమయాన్ని ఇవ్వు తల్లి. లేకపోతే నీ కులదేవత నువ్వు అవమానించినట్లే అవుతుంది, తక్కువ చేసి బాధ పెట్టినట్లే అవుతుంది. ఈరోజు ఈ దుర్గమ్మ సందేశాన్ని నువ్వు చిన్నబుచ్చినట్లే. నీ చేతుల్లో ఉంది అవకాశం, ఉపయోగించుకో బిడ్డ. వదులుకుంటావు అంటే, లేదంటే కోపానికి ఆగ్రహానికి గురి అవుతావో, ప్రేమకి అర్హురాలి అవుతావో లేదంటే నువ్వే ఆలోచించుకో. ఈరోజు దుర్గమ్మ ఈ సందేశాన్ని కూడా నీకోసం ఒక హెచ్చరికతో తెచ్చింది తల్లి. ఆ హెచ్చరికను నువ్వు వినాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడే అమ్మ సంతోషిస్తుంది. ఈరోజు సాక్షాత్తు నీ కులదేవతే వచ్చి నీతో మాట్లాడుతోందమ్మా. ఒక్క 2 నిమిషాలు విను. ఏం చెప్తుందో విన్నావు అంటే గుండె జల్లుమంటుంది. ఎందుకంటే అలాంటి వార్తలు, అలాంటి సందేశాలు, అలాంటి సూచనలు అమ్మ నీకు ఇవ్వబోతోంది. నువ్వు ఏం చేస్తున్నావో, ఎలాంటి తప్పులు చేస్తున్నావో, అమ్మకు ఎక్కడ నీ మీద కోపం వస్తుందో ప్రతి ఒక్కటి కూడా ఈరోజు చెప్తుంది. జాగ్రత్తగా విను. నీ జీవితంలో మళ్ళీ కూడా ఎలాంటి తప్పుల జోలికి నువ్వు వెళ్ళకూడదు బిడ్డ. ఎందుకంటే కోరి కష్టాలను తెచ్చుకుంటున్నావు. అందుకే ఈరోజు నిన్ను నేను రక్షించడానికే వచ్చాను. ఈరోజు అమ్మైతే తల్లి నీకు నా త్రిశూలం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను బిడ్డ. ఇక్కడ నీ కులదేవత స్వరూపం నీ మీద కనీసం ఒకవేళ ఈరోజు నిన్ను ఈ వీడియోని మధ్యలో కనుక వదిలేశావు అంటే, లేదా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయావు అంటే కనుక గుర్తుపెట్టుకో, ఈరోజు నువ్వు కేవలం ఈ వీడియోని వదిలేయటం కాదు, బదులుగా నీ జీవితంలో వచ్చే ఆ రాజయోగాన్ని నీ చేతులతో నువ్వు నిప్పు పెట్టేసిన దానివి అవుతావు.
కాబట్టి సంవత్సరాలుగా నువ్వు దానికోసం ఏడుస్తున్నావు కదా, నా కళ్ళల్లోకి చూడు. నేను ఎవరిని నన్ను గుర్తుపట్టావా? నేనే ఆమెను, కాలాన్ని, నీ కులదేవతను సంహారం చేసింది మరియు నేనే. ఈరోజు నీ ఇంటి తలుపు దగ్గర నిలబడి ఉన్నాను. నువ్వు నన్ను పట్టించుకోకుండా తప్పు చేస్తున్నావు తల్లి. ఒకవేళ ఈరోజు నువ్వు ఈ సందేశాన్ని పూర్తిగా వినలేదు అంటే గనక వినుబిడ్డ, ఏ అనర్థం జరిగినా దానికి నేనే బాధ్యురాలినై కాదు కదా. నేను హెచ్చరిస్తున్నాను, ఇది ఏ సాధారణ సంయోగం కాదు. ఈ గొంతు నీ చెవుల వరకు చేరటం అంటే ప్రపంచంలోని ఎన్నో వేల మందిలో, ఎన్నో లక్షల మందిలో ఈరోజు నేను చేర్చుకున్నాను. మరి ఒకవేళ నువ్వు ఈ కృపకు అవమానించావు అంటే నువ్వు బయటపడాలనుకున్న నరకం లాంటి జీవితంలో నువ్వు శాశ్వతంగా చిక్కుకుపోతావు. అందుకే నిశ్శబ్దంగా కదలకుండా నీ స్థానంలో కూర్చో మరియు చివరి వరకు ఒక్కొక్క మాట విను. ఎందుకంటే ఈరోజు నీ జీవితం యొక్క నిర్ణయం జరగబోతుంది. నువ్వు నన్ను చూసి భయపడతావు, నీకు భయం వేస్తుంది కదా, ఎక్కడ ఏదైనా చెడు జరిగిపోతుందో అని అయితే విను తల్లి. చెడు అప్పుడు జరగదమ్మా. నువ్వు నీ తల్లి పిలుపును వినకుండా వెళ్ళిపోతేనే ఈరోజు నీ ముందుకు వచ్చిన ఆ సత్యాన్ని బయట పెట్టబోతున్నాను. దాన్ని వినగానే నీ ఆత్మ కంపించిపోతుంది. నువ్వు ఈరోజు నాతో ఫిర్యాదు చేస్తున్నావు. ఈరోజు నా దేవాలయంలోకి వెళ్ళి తల కొట్టుకుంటున్నావు, అమ్మా నా మాట వినటం లేదు అని, నన్ను పట్టించుకోవటం లేదు అని. నేను జవాబు ఇవ్వడానికే వచ్చాను. ఈరోజు నేను నీ బాధలకు కారణం మరియు పరిష్కారం రెండూ చెప్పడానికే నీ ముందుకు వచ్చాను. అయితే నీ దగ్గర సమయం లేదు. నేను వచ్చిన సమయంలో నీకు ఆ సమయం లేకుండా పోయింది తల్లి. నీ దగ్గర ప్రపంచంలోని అనవసర విషయాల కోసం సమయం ఉంది, వేరే వాళ్ళ గురించి మాట్లాడడం కోసం సమయం ఉంది, వేరే వాళ్ళ గురించి ఆలోచించడానికి సమయం ఉంది. కానీ నీ తల్లి కోసం, నీ కులదేవత కోసం నీ దగ్గర 2 నిమిషాలు సమయం లేదు. నీ భక్తి మీద అధికారం నువ్వు గుర్తుంచుకో తల్లి. ఏ భక్తుడు అవకాశాన్ని గుర్తించాడో కాలం అతన్ని ధూళిలో కలిపేస్తుంది. ఈరోజు గ్రహాల శత్రువు లాంటి దశలో ఉన్నాయి. స్వయంగా నీ కులదేవత నీ భాగ్యాన్ని మార్చడానికి సిద్ధమైంది. నీ ఇంట్లో ఉన్న దరిద్రం, నీ శరీరంలో పెరిగిపోతున్న రోగాలు మరియు నీ మనసులో నిండిపోతున్నటువంటి చింతల విషం, దాన్ని నేను నా కర్పూరంతో కాల్చడానికే వచ్చాను. నా శక్తితో వాటన్నింటినీ చెల్లాచెదురు చేయటానికే వచ్చాను. కానీ ఇది ఇప్పుడు సాధ్యమవుతుంది. నువ్వు నాకు పూర్తి అంగీకారం ఇస్తే అప్పుడు మాత్రమే సాధ్యమవుతుందమ్మా. ఒకవేళ నువ్వు ఈ వీడియోని వదిలేసావు అంటే అర్థం చేసుకో, నీ కాళ్ళ మీద నువ్వే గొడ్డలితో కొట్టుకుంటున్నట్టు అవుతావు. తర్వాత అమ్మ రక్షించలేదని అనకు తల్లి. నేను నీ గురించి నాకు తెలుసు కదా, ప్రతి ఒక్క ఆలోచన తెలుసు, ప్రతి ఒక్క బాధ తెలుసు. నువ్వు ప్రపంచానికి అబద్ధం చెప్పొచ్చు కానీ నాకు కాదు. నాకు తెలుసు తల్లి. గత కొన్ని రోజుల నుంచి నీ మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు ఉన్నాయో నాకు అనిపిస్తోంది. నీ జీవితం వ్యర్థమని, నీకెవ్వరూ సొంతం లేరని, రాత్రి చీకట్లో నువ్వు తిరిగి పడుకోకుండా భవిష్యత్తు చింత నిన్ను తినేస్తూ ఉంటే నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు, ఎప్పుడైనా నా సమయం కూడా వస్తుందా అని. విను, నీ సమయం రావటం కాదు, నీ సమయం వచ్చేసింది. కానీ నీకు మరియు నీ జీవితానికి మధ్య ఒక నల్లని నీడ నిలబడి ఉంది. అలాంటి ఒక నీడ, నీతో ఏదో నకారాత్మక శక్తి, అలాంటి ఒక నెగిటివ్ ఎనర్జీ నీ చుట్టూ ఉన్నవాళ్ళు అసూయ పుట్టింది, కడుపు మంట నుంచి పుట్టింది, కళ్ళల్లో నుంచి పుట్టింది, వాళ్ళ ఏడుపుల నుంచి పుట్టింది. నీకు అనుభూతి కాదా? నీ పనులు దాదాపుగా పూర్తయ్యేలోపు అకస్మాత్తుగా పాడైపోతున్నాయి. చేతికొచ్చిన డబ్బు నీటిలాగా మారిపోతుంది. ఇంట్లో కారణం లేకుండా కలహాలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఆ చెడు లక్షణాలే కదా. వాటి ప్రభావం వల్ల నిన్ను నాశనం కోరుకుంటుంది తల్లి. అది నీ ఇంటి మూలలో దాక్కుని ఉంది, నక్కి ఉంది. దాన్ని తీసి బయటికి తరుము, దూరంగా పారద్రోలు. మరియు ఈరోజు ఇప్పుడే ఈ క్షణమే నేను ఆ దృష్టిని, ఆ బంధాన్ని కోసేయటానికి వచ్చాను. కానీ నువ్వు ఈ వీడియోని పూర్తిగా చూడకపోతే ఈ రక్షా కవచం నీకు దొరకదు. నీకు నేను ఇవ్వబోతున్నది మరియు కవచం కాకుండా యుద్ధానికి వెళ్ళే వైపు సైనికుడు చంపబడతాడు. అలా అవుతుంది. నువ్వు కోరుకుంటున్నావా నీ శత్రువులు నీ మీద పడి నవ్వాలి అని? నువ్వు ఓడిపోతే నిన్ను చూసి నవ్వాలి అని కాదు కదా. నువ్వు కోరుకుంటున్నావా నీ పేదరికం తమాషా అవ్వాలని? కాదు కదా. అంటే నా మీద ప్రమాణం చెయ్యి. తర్వాత కొన్ని నిమిషాలు నువ్వు కళ్ళు మూసుకో. నువ్వు కళ్ళు కూడా మిగటగరించవు. జాగ్రత్త పడు. నీ కులంలో, నీ కుటుంబంలో కొన్ని అలాంటి పాపకర్మలు జరిగాయి. కొన్ని పితృదోషాలు నీ పురోగతిని ఇనుప గొలుసుల్లా బిగించి ఉన్నాయి. నువ్వు ఎంత కష్టపడినా, ఎంత చెమట చిందించినా కూడా నేను కష్టపడిన
కోసే వరకు కూడా నువ్వు ఒక్క అంగుళం కూడా ముందుకు అడుగు వేయలేవు బిడ్డ. నువ్వు చక్రవ్యూహంలో చిక్కుకుపోయి ఉన్నావు అభిమన్యుడిలాగా. మరియు నిన్ను బయటకు పడేసే మార్గం నేను మాత్రమే తల్లి. నీ తల్లి నీ కులదేవతలను మాత్రమే చెప్పగలను. నీకు తెలియదు కదా నీ మీద ఎంత పెద్ద ప్రమాదం వాలి ఉంది అని. వచ్చే 3 రోజులు కూడా నీకు చాలా భారీగా ఉండొచ్చు. నువ్వు నా రక్షా సూత్రాన్ని అంగీకరించకపోతే కానీ బయటపడకు. ఎవరు నా శరణు కోరుతారో, ఎవరు నా శరణు తీసుకుంటారో అతను యమరాజుని కూడా ఎదిరించగలడు. అతన్ని యమరాజు కూడా ఏమీ చేయలేడు. కేవలం శరణు ఏంటి అంటే నీ విశ్వాసం అచంచలంగా ఉండాలి. నీ మనసు 1% కూడా సందేహాల వచ్చి ఉండి అంటే నా ఆశీర్వాదం ఫలించదు. నాకు సంపూర్ణ మనసు ఉన్న భక్తులు వద్దు బిడ్డ. నాకు నచ్చరు. నాకు కావలసింది నేను చెప్పిన అగ్నిలోకి దూకే భక్తుడు. నువ్వు ఆ భక్తుడివా? అయితే ఈరోజు నేను కూడా రుజువు చెయ్యి. నాకు రుజువు చెయ్యి తల్లి నువ్వు. అయితే ఈరోజు విను. నేను నీకు ఆ గుప్త రహస్యం చెప్పబోతున్నాను. దేవతలకు కూడా దుర్లభమైంది. నీ ఇంట్లో లక్ష్మి ఎందుకు నిలబడడం లేదు? ఎందుకు నీ ఇంట్లో ఒక మూలలో నెగిటివ్ ఎనర్జీ నివాసం ఏర్పరచుకొని తొంగి తొంగి నక్కి నక్కి దాక్కొని చూస్తుంది తెలుసా? నువ్వు తెలిసి లేక తెలియక కొన్ని తప్పులు చేశావు. దానివల్ల నీ ఇంటి అదృష్టం మారిపోయింది. కానీ ఈరోజు దాన్ని నేను తిరిగి తెస్తాను. నీకు కేవలం ఒక చిన్న పని చేయాలి. ఇక్కడ నువ్వు ఆ పని ఏంటో తెలుసా? మానసిక పూజ చేయాలి. సిద్ధమా తల్లి? చేస్తావా? మానసిక పూజ చేస్తాను అని నీ కులదేవతకు, మీ అమ్మకో మాట ఇవ్వు. ఆ అమ్మ అనుక్షణం నిన్ను కాపాడుతాను. ఒక మానసిక పూజ చేయి. ఇప్పుడే నీ కళ్ళు మూసుకో. నా చిత్రం వైపు చూడు. నీ కళ్ళలోకి చూడు. ఇందులో బ్రహ్మాండం మండుతోంది. నీకు ఇందులో ప్రతిబింబం కనిపిస్తుందా? నేను కోపంగా ఉన్నాను. నేను చాలా కోపంగా ఉన్నాను. నిన్ను బాధ పెట్టిన వాళ్ళు నీ మీద నేను కోపంగా ఉన్నాను. నా బిడ్డను ఏడిపించిన పరిస్థితుల మీద నా తాండవం జరుగుతుంది తల్లి. ఇక నేను శత్రువుల జీవితంలో భూకంపం తెస్తాను. ఎవరైతే నీ హక్కు దోచుకున్నారో అతడు రక్తపు కన్నీళ్లు ఏడుస్తాను. ఎవరైతే నిన్ను అవమానించారో అతడు నీ పాదాల దగ్గర పడి క్షమాపణలు కోరుతాడు. ఇది నా కవచం. ఇది నీ కులదేవత వచనం, నీ కులదేవత వాక్కు, నీ కులదేవత యొక్క ఆన. ఎప్పుడు కూడా నీ కులదేవత నిన్ను ఊరికే విడిచిపెట్టదు. ఆకాశం చీలిపోవచ్చు, భూమి చీలిపోవచ్చు, సూర్యుడు చల్లబడచ్చు, కానీ నీ కులదేవత చెప్పిన మాట ఎప్పుడూ అబద్ధం కాదు తల్లి. కానీ ఆగు. ఇవన్నీ పోరాడడానికి నువ్వు ఒక త్యాగం చేయాలి. త్యాగనాదనం కాదు, ఒక త్యాగం. నీ అహంకారం మరియు నీ అవిశ్వాసం నువ్వు ఇప్పుడే ఈ క్షణం నీ మనసులో అన్ని భయాలను తీసి నా పాదాల దగ్గర పడేస్తావా? నువ్వు అంగీకరించాలి తల్లి. అంగీకరిస్తావా? అవును, నా అమ్మ నాతో ఉంది మరియు ఇక నాకు అంతా కూడా బాగుంటుంది అని ఇప్పటి వరకు ఎందుకు అపజయం పొందావో తెలుసా? ఎందుకంటే నువ్వు ఎప్పుడూ నన్ను పూర్తిగా కూడా నమ్మలేదు. నిన్ను నువ్వు ఎప్పుడూ కూడా సమర్పించుకోలేదు. నిన్ను నువ్వు ఎప్పుడూ నీ బుద్ధి వాడుతూ ఉన్నావు. నీ ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తూ ఉన్నావు. మరియు ఇప్పుడు చూడు ఫలితం. ఈరోజు నువ్వు ఎక్కడ నిలబడి ఉన్నావో ఇక చాలు. నీ బుద్ధి పక్కన పెట్టు తల్లి. నీ బుద్ధితో కాదు, నా బుద్ధితో నడువు బిడ్డ. ఈ ఒక చిన్న పిల్లవాడు తన వేలు తల్లి వేలు పట్టుకొని మేళాలో నడిచినట్లు మరియు దారి తప్పిపోతే భయం లేనట్లు, అలాగే నువ్వు నా చెయ్యి పట్టుకొని నడువు. నేను నిన్ను ఈ భూసాగరం నుంచి, ఈ దుఃఖాల బురద నుంచి బయటకి లాగి పడేస్తాను. మరో హెచ్చరిక తల్లి, ఈరోజు విను. ఈరోజు నువ్విప్పుడు తర్వాత నీ నోటి నుంచి ఈ మాటలు చెప్పావు అంటే గనక నీకు నా శాపం పడుతుంది. అవును తల్లి, అది కఠినంగా ఉంది, నీ మనసుని బాధిస్తుంది, నిన్ను భయపెడుతుంది. కానీ నిజం ఎప్పుడు నా శాపం నీకు పడుతుందో తెలుసా? ఎందుకంటే నిన్ను నువ్వు దురదృష్టవంతుడివి అనుకున్నప్పుడు, నేను దురదృష్టవంతుణ్ణి అని నీకు నువ్వు చెప్పుకున్నప్పుడు, అలాగే నాకు ఈ లోకంలో ఎవరూ లేరు, నేను ఒంటరిని, నాకు కష్టాలు తప్పవు అన్నప్పుడు నువ్వు అలా చేస్తే గనక నువ్వు అవమానించినట్లు అవుతుంది. నిన్ను అవమానిస్తావు. నువ్వు చెప్తా నీ తల్లి ఇవ్వటంలో సమర్థురాలు కాదు అని నువ్వే చెప్పుకుంటున్నావు. నీ నోటితో నీ ఖజానాలు ఖాళీ అయిపోతున్నాయి. నేను నిన్ను పోషించలేనా? నేను కీటకాలను కూడా ఆకలితో పడుకోనివ్వనే. అలాంటిది నువ్వు నా బిడ్డవి, నా అంశవి కదా. ఈ దుర్గమ్మ అంశవి. నిన్ను నేను ఎలా కష్టాల్లో వదిలేస్తాననుకుంటున్నావు? ఎలా బాధల్లో వదిలేస్తాననుకుంటున్నావు? నీ మనసులో అలాంటి ఆలోచనలు ఉంటే నన్ను తక్కువ చేసినట్లే, నన్ను చేతగాని దాని లెక్క నువ్వు బాధ పెడుతున్నట్లే. అప్పుడు నిజంగా నా మనసు బాధపడుతుంది. నా బిడ్డ ఇంకా నన్ను నమ్మలేక
అన్న బాధ నాలో పుడుతుంది. అందుకే చెప్పాను, నా శాపమని నన్ను నువ్వు ఎప్పుడు ఒంటరిని అనుకోకు, నువ్వు దురదృష్టవంతుడివి అనుకోకు, నా తలరాత ఇంతే అనుకోకు, నీ కష్టాలు తీరవు అనుకోకు, నాకు ఎవరూ లేరు అనుకోకు. ఈ తల్లి ఉంది, నీ కులదేవత ఉంది, నిన్ను చూస్తూ ఉంది, నీ నీడలా ఉంది. నన్ను నమ్మినప్పుడు నీకు ఏం కావాలన్నా నేను అందిస్తాను. ఈ రోజు నుంచి నీ భాష మార్చు, నీ ఆలోచనలు మార్చు. నీ నుంచి అన్నీ కూడా చూసినప్పుడు అలా ఒక సింహంలా గర్జించు. చెప్పు, అమ్మ నాతో ఉంది, మా దుర్గమ్మ నాతో ఉంది, నా కులదేవత నాతో ఉంది, నేను అపరాజితుణ్ణి, ధనవంతుణ్ణి. ఇది నీకు జరగడం మొదలవుతుంది తల్లి. ఇక వాక్సిద్ధి రెండూ ఉండాలి నీకు బిడ్డ. వాక్శుద్ధి నీకు నేను ఈరోజు ప్రసాదిస్తున్నాను. ఇక జాగ్రత్తగా విను. సంకేతం గురించి నీకు వచ్చే 24 గంటల్లో దొరుకుతుంది. నువ్వు ఈ వీడియోని పూర్తిగా మరియు నిజమైన మనసుతో విన్నావు అంటే రేపు సూర్యుడు అస్తమించక ముందే నీకు ఏదో ఒక మంచి వార్త వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచో ఆగిపోయిన డబ్బు వస్తుంది. నువ్వు ఎదురు చూడని ఒక డబ్బు నీ వైపుకు వస్తుంది. కలలో ఊహించని డబ్బు. ఒక పాత స్నేహితుడి ద్వారానో ఫోన్ ద్వారానో సహాయం చేయాలనుకునే అవకాశం అనేది వస్తుంది. నీ కుటుంబంలో ఏదో ఒక సంతోషం, ఒక సంకేతం, అవకాశం అనేది వస్తుంది. తల్లి, జోక్గా తీసుకోకు. ఈ వీడియోని మధ్యలో వదిలేసావు అంటే గుర్తుంచుకో, కాలం నీకు మరింత కఠినంగా నిన్ను నేను భయపెట్టడం కాదమ్మా, ఇది నిన్ను సంతోషపెట్టాలనే బిడ్డ. ఇక్కడ నువ్వు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని తీర్థయాత్రలు నువ్వు చేసినా కూడా, ఎన్ని హోమాలు, యజ్ఞాలు, యాగాదులు చేసినా కూడా, ఇప్పుడు ఇంటి పెద్దను మర్చిపోయిన వాళ్ళు, కులదేవతను మర్చిపోయిన వాళ్ళు ఎంతో దూరం వెళ్ళి అక్కడ ఏ పూజ కర్మలు చేసినా కూడా అవి ఆ దేవుళ్ళని తీసుకోరు తల్లి బిడ్డ. వాళ్ళు అనుకుంటారు, ఈ వ్యక్తి తన అమ్మ నాన్నలని మర్చిపోయాడు, పట్టించుకోవటం లేదు, తన కులదేవతని మర్చిపోయాడు, పట్టించుకోవటం లేదు అని. వాళ్ళని వదిలేసి నా దగ్గరికి వచ్చావు, నేను ఎలా ఆశీర్వాదం ఇస్తాను అనే ఒక అనుమానం వాళ్ళ మనసులో వస్తుందమ్మా. నువ్వు ఎప్పుడైతే నీ ఇంటి పెద్దల్ని, నీ తల్లిదండ్రుల్ని, కులదేవతని కొలుస్తావో తెలుసా, ఆ తర్వాత నువ్వు ఏం చేసినా ప్రతి ఒక్క భగవంతుడు, ప్రతి ఒక్క దేవుడు కూడా తీసుకుంటాడు. ఎవరైనా కావచ్చు, దుర్గమ్మ కావచ్చు. జాగ్రత్త, కులదేవతని ఎప్పుడూ మర్చిపోకు. కులదైవం వేరు, ఇష్టదైవం వేరు. ఇష్టదైవాన్ని నేను ఎప్పుడూ నీతో ఉంటాను, నీ కులదైవాన్ని ఎప్పుడూ మర్చిపోకు. నీ కన్ను తల్లిలాగా కులదైవం అంటే జాగ్రత్త అంటూ ఈరోజు దుర్గమ్మ చాలా అద్భుతమైనటువంటి ఒక సందేశంతో ఈరోజు మనకు వినిపించడానికైతే వచ్చిందండి. ఈరోజు దుర్గమ్మ చెప్పిన ఈ మాటలన్నీ కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకొని మనం ఏ పొరపాటు కర్మలు చేసి ఉన్నా వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం అయితే చేయాలి కదా. అందుకే దుర్గమ్మ మనతో ఉంది, మన మాటలు వింటుంది, మనకు మంచి చేయాలనే చూస్తుంది. దుర్గమ్మ ఆశీర్వాదం ఎప్పుడూ మనపై ఉంటుంది. దుర్గమ్మ దయ వల్ల మనం ఎప్పుడూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటాం. ఇదే దుర్గమ్మ ఆశీర్వాదం. సర్వేజన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.